యా యా అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఒక డెమో చూపించబోతున్నాను. మన యాంబే వారి గ్లిస్టర్ పేస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎలాగంటండి, ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్కి ఈ యాంబే వారి గ్లిస్టర్ టూత్ పేస్ట్కి డిఫరెన్స్ ఏంటా అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక డెమో ద్వారా. ఇది మనం బయట వాడే ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్స్ అండి. చూడండి, ఈ పేస్ట్ తీసుకుంటున్నామండి ఫస్ట్ డెమో పర్పస్ మీద. నెక్స్ట్ ఇంకొక పేస్ట్ తీసుకున్నామండి, ఎక్స్ బ్రాండ్ ప్రొడక్ట్. ఈ పేస్టు చాలామంది 100కి 80% మంది కూడా ఈ పేస్ట్ వాడుతూ ఉంటారండి. ఇది చాలా అద్భుతంగా ఉంటుందని వాడతారు. ఇందులో ఏ మోతాదులో కెమికల్స్ ఉన్నాయో మీకు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను. వీటి పేర్లు నేను చెప్పనండి, ఎందుకంటే కొంచెం ఇష్యూస్ వస్తాయి కాబట్టి మీరు చూసుకోండి. ఇది గ్లిస్టర్, యాంబే వారి గ్లిస్టర్ పేస్ట్ అండి. దీని బెనిఫిట్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, వీటిలో ఇప్పుడు యాసిడ్ వేస్తుంది. ఏంటంటే యాసిడ్ వేసినప్పుడు కెమికల్స్ ఏమైనా ఉంటే కెమికల్ రియాక్షన్ జరిగి నొరగ వస్తుందండి బాగా. చూడండి, బాగా గమనించండి మీరు, ఎంత ఫాస్ట్గా కెమికల్ రియాక్షన్ జరిగి అక్కడ బాగా నొరగ వస్తుందో చూడండి. ఇది మనం అత్యంత ఎక్కువ మంది వాడే పేస్ట్ అండి. ఇది దీంట్లో ఏ మోతాదులో ఉందో ఒకసారి మీరే గమనించండి. ఇది మనకి గ్లిస్టర్ పేస్ట్ అండి. ఇందులో ఎంత వేసినా కానీ మురగ అనేది రాట్లా, అంటే ఎటువంటి కెమికల్స్ లేవు. ఇది ఆర్గానిక్ అండి, ప్లాంట్ బేస్డ్ కాబట్టి దీంట్లో నుంచి నొరగ రాలేదు, కాబట్టి కెమికల్స్ అనేవి లేవు, ప్లాంట్ బేస్డ్ కాబట్టి. ఇవి 3 కూడా చూడండి ఎలా ఉన్నాయో. చూడండి, మీకు దగ్గరికి కూడా చూపిస్తానండి. చూడండి ఎలా ఉన్నాయి, నొరగ ఎంత వచ్చిందంటే ఏ రేంజ్లో ఏ మోతాదులో కెమికల్స్ ఉన్నాయో ఒకసారి గమనించండి. ఈ గ్లిస్టర్ పేస్ట్ వల్ల బెనిఫిట్స్ ఏంటండి, నోటి దుర్వాసనలు ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. పుచ్చు పళ్ళు ఉన్నా కానీ, లేదంటే చల్లటి నీళ్ళు తాగినప్పుడు, తీపి పదార్థాలు తిన్నప్పుడు, తర్వాత వెంటనే మంచినీళ్ళు తాగామనుకోండి, మనకు పళ్ళు అనేది జుమ్ అంటూ ఉంటాయి, బాగా తిమ్ము లెక్క. ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది ఈ గ్లిస్టర్ పేస్ట్ అనేది కూడా. ప్లస్ మన ఈ కెమికల్స్ పేస్ట్లు వాడటం వల్ల మన పంటి మీద ఎనామిల్ అనే లేయర్ ఉంటుందండి. ఆ లేయర్ అనేది రిమూవ్ చేస్తుంది. ఈ కెమికల్స్ వల్ల అది రిమూవ్ అవుతూ ఉంటుంది, అంటే పాడైపోతూ ఉంటుంది, డ్యామేజ్ అవుతుంటుంది ఈ కెమికల్స్ పేస్ట్లు వాడటం వల్ల. అదే మనకి గ్లిస్టర్ పేస్ట్ వాడటం వల్ల ఆ డ్యామేజ్ అయిన ఎనామిల్ని రీగ్రోత్ చేస్తుందండి, అంటే మళ్ళీ రిపేర్ చేసి మళ్ళీ ఫామ్ అయ్యేలాగా చేస్తుంది. పంటి సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తుందండి. క్లియర్ చేసి మన పళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుందండి ఇది. చూడండి, గ్లిస్టర్ పేస్ట్ ఒకసారి డెమోస్ కూడా చూడండి, దేంట్లో ఎంత ఉందనేది మీకు క్లియర్గా చూడండి. కెమికల్స్ రేంజ్ ఇందులో మళ్ళీ కూడా వేస్తాను. చూడండి, మన యాంబే గ్లిస్టర్ పేస్ట్లో మళ్ళీ కూడా వేస్తాను, నింపేసాం మూత మొత్తం కూడా. వీటిల్లో కూడా చూడండి ఎంత ఏ మోతాదులో కెమికల్స్ ఉన్నాయో ఒకసారి మీరు ఒకసారి గమనించుకొని కెమికల్ లేని పేస్ట్ యూజ్ చేసి మీ పళ్ళని, మీ నోటిని దుర్వాసన నుండి, పుచ్చు పళ్ళ నుండి, మీ ఎనామిల్ అనేది పాడవకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి.